సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ ప్రారంభమైంది. రాజధాని పనుల ప్రారంభానికి అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సుమారు 37,800 కోట్ల రూపాయల విలువైన పనులకు సిఆర్డీఏ అగ్రిమెంట్ చేసుకోబోతుంది. అగ్రిమెంట్ పూర్తవగానే రాజధానిలోని ఒకేసారి పెద్ద ఎత్తున పనులు ప్రారంభించనున్నారు ఏజెన్సీలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ, సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ ప్రారంభమైంది. రాజధాని పనుల ప్రారంభానికి అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సుమారు 37,800 కోట్ల రూపాయల విలువైన పనులకు సిఆర్డీఏ అగ్రిమెంట్ చేసుకోనుంది. అగ్రిమెంట్ పూర్తవగానే రాజధానిలో ఒకేసారి పెద్ద ఎత్తున పనులు ప్రారంభించనున్నాయి ఏజెన్సీలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ, సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం ప్రారంభమైంది. ఏపీ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ స్టార్ట్ అయింది. రాజధాని పనుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది అథారిటీ గ్రీన్ సిగ్నల్. సుమారు 37,800 కోట్ల రూపాయల విలువైన పనులకు సిఆర్డీఏ అగ్రిమెంట్ చేసుకోబోతుంది. ఇక ఈ అగ్రిమెంట్ పూర్తవగానే రాజధానిలో ఒకేసారి పెద్ద ఎత్తున పనులు ప్రారంభించనున్నాయి ఏజెన్సీలు. ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ, అలాగే సిఆర్డీఏ అధికారులు కూడా పాల్గొన్నారు. రాజధానిలో ఒకేసారి పనులు ప్రారంభించనున్నారు. ఏపీ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ కొనసాగుతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సిఆర్డీఏ అథారిటీ సమావేశం ప్రారంభమైంది. ఒకేసారి పనులు ప్రారంభించబోతున్నాయి ఏజెన్సీలు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయచంద్ర అందిస్తారు. విజయచంద్ర, సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏవైతే టెండర్లు వేయడం జరిగిందో రాజధాని ప్రాంతంలో జరిగేటువంటి పనులకు, వాటికి సంబంధించి దాదాపు 38,800 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు ఏవైతే వాటికి టెండర్లు వేయడం జరిగింది. ఆ టెండర్లకు సంబంధించినటువంటి అనుమతికి ఇప్పుడు జరిగేటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకుని దానికి సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకుని, ఎందుకంటే కాంట్రాక్ట్ సంస్థలకు సిఆర్డీఏకి మధ్య ఒప్పందాలు చేసేందుకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన లేఖను ఈ సిఆర్డీఏ అథారిటీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒప్పందం అయితే ఎవరైతే కనుక L1 గా రావడం జరిగిందో ఆయా కాంట్రాక్ట్ సంస్థలతో సిఆర్డీఏ ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి పనులు జరుగుతాయి. ప్రస్తుతానికి 37,800 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి వాటి మీద ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంకా దాదాపు 10,000 కోట్ల రూపాయలకు మరికొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా త్వరలో టెండర్లు వేయడం జరుగుతుంది. వాటికి టెండర్లు వేసిన తర్వాత మళ్ళీ జరగబోయేటువంటి సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో వాటికి కూడా అనుమతి లభించడం జరుగుతుంది. ఈ అనుమతి లభించిన తర్వాత 1-2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఈ కాంట్రాక్ట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సిఆర్డీఏతో ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 2-3 రోజుల్లో దానికి సంబంధించినటువంటి పనుల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. అంటే 1 వారం రోజులలో సిఆర్డీఏకి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా ప్రారంభమవుతాయని చెప్పొచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన నిధుల కొరత లేకోకుండా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ షూరిటీతో అంటే వరల్డ్ బ్యాంక్ అయితేనేమి, ఏషియన్ బ్యాంక్ అయితేనేమి వీటికి సంబంధించినటువంటి లోన్లు కూడా తీసుకోవడం జరిగింది. ఈ పనులు నిధుల కొరత కూడా లేకపోవడంతో ఇప్పుడు ప్రారంభమయ్యే పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడాను శరవేగంగా జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. విజయచంద్ర, అంటే ఈ పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? మొదటిగా ఏ పనులపైన ఫోకస్ చేయబోతున్నారు? ప్రధానంగా చూస్తే ఇప్పుడు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో అయితే కనుక ఏపీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్వార్టర్స్, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి క్వార్టర్స్, వీటితో పాటు ఐఏఎస్, ఐపీఎస్ సంబంధించినటువంటి క్వార్టర్స్, ఇవి దాదాపు 90% దాకా పూర్తి కావడం జరిగింది. ఈ పెండింగ్ పనులన్నింటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఉద్యోగులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ అవి కూడాను చాలా వరకు పెండింగ్లు ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఐకానిక్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఏపీ సెక్రటరియట్ అయితేనేమి, తర్వాత హైకోర్టు బిల్డింగ్ అయితేనేమి, వీటిని పూర్తి చేసేందుకు ఈ నిధులను వెచ్చించడం
జరుగుతుంది. తర్వాత గవర్నర్కి సంబంధించినటువంటి రాజ్భవన్, తర్వాత ఇవి కూడా ప్రారంభమవుతాయి. వీటితో పాటు మంత్రుల క్వార్టర్స్ కూడా అవి కొంతమేరకు వాటి పనులు కూడా జరిగాయి. అయితే అవి మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. ఆ నిర్మాణ పనులను కూడా ఈసారి ఫస్ట్ స్పెల్లోనే పూర్తి చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్ర.